హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజైతే మన ఛానల్లో పండగ స్పెషల్గా కజ్జికాయల రెసిపీని చూపిస్తున్నానండి. చాలా హెల్తీగా కొబ్బరి బెల్లంతో స్టఫింగ్ అనేది చాలా హెల్తీగా తయారు చేస్తున్నాను. మీకు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది ఎంత పెర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చాయో అన్నది. మీరు ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. ముందుగా 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఈ మైదా పిండిలో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. అదేనండి మనం ఉప్మా చేసుకునే రవ్వ. అలాగే చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి బాగా కాచిన నెయ్యి కానీ నూనె కానీ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. మనం ఇక్కడ వేడి నూనె వేసాం కదా, చెయ్యి కాలకుండా జాగ్రత్తగా కలపండి. ఈ పిండికి మనం వేసిన ఈ నెయ్యి బాగా పట్టేటట్లు ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. పిండి అన్నది ఈ టైంలో ఎంత బాగా కలిపితే రెసిపీ అన్నది అంత బాగా వస్తుందండి. అంతా కలిపిన తర్వాత పిండిని ఈ విధంగా హోల్డ్ చేస్తే ఇలా ముద్ద కింద ఫామ్ అవ్వాలి. ఇలా అయితే గనక మనం వేసిన నెయ్యి సరిపోయినట్టు. ఇన్ కేస్ మీకు ఇలా అవ్వకపోతే ఇంకో 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పిండిలోకి గోరువెచ్చని వాటర్ని ఇలా చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి అన్ని నీళ్లు వేసేయకుండా ఈ పిండికి ఎన్నైతే సరిపోతాయో అన్ని గోరువెచ్చని నీళ్లు తీసుకుని వేసుకోవాలి. ఇలా వేస్తున్నప్పుడే మనం వేసిన రవ్వ అన్నది కొంచెం సాఫ్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇది ఆరిపోకుండా పైన 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలి. ఇది బాగా నానేలోపు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం కరగడానికి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. ఇలా బెల్లం కరిగింది అనుకున్న తర్వాత తురుముకున్న పచ్చి కొబ్బరిని 2 కప్స్ వరకు వేసుకోవాలి. స్టఫింగ్ అనేది ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారండి. అయితే ఈ కజ్జికాయల రెసిపీకి ఈ కొబ్బరి లౌజ్ స్టఫింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. నాకైతే ఈ కజ్జికాయలకి ఈ కొబ్బరి లౌజ్ కాంబినేషన్ చాలా నచ్చుతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి వేసుకున్నాం కదా, ఈ బెల్లం పాకంలో ఈ కొబ్బరి 3-4 నిమిషాలు ఉడికేంత వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే మనం వేపి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత 2 నిమిషాలకి ఇది ఈ విధంగా దగ్గర పడుతుంది. బాగా దగ్గర పడేంత వరకు వేపించకండి, ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇది ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్ అనేది చల్లారి పెట్టుకోవాలి. నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. మనం చేసే రెసిపీకి ఈ కొబ్బరి లౌజ్ అన్నది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ పిండి అన్నది 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. 15 నిమిషాల తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని 1-2 సార్లు నీట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకోవాలి. మనం చేసే కజ్జికాయలన్నీ కూడా ఒకటే సైజులో రావాలి అంటే ఇక్కడ తీసుకునే ఈ పిండి బాల్స్ అన్నీ కూడా ఒకటే సైజులో తీసుకోవాలి. మనకు కావాల్సినంత పిండి తీసుకుని మిగతాది ఆరిపోకుండా ఇలా మూత వేసి ఉంచండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్క పిండి బాల్ని ఇలా చపాతీ చేసుకునే పీట మీద రౌండ్ షేప్ వచ్చేటట్లు ఒత్తుకోవాలి. ఇన్ కేస్ మీకు ఈ విధంగా రౌండ్ షేప్ రాకపోతే ఈ పూరీని పెద్ద సైజులో చేసుకుని షార్ప్గా ఉండే రౌండ్ ప్లేట్తో దీన్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం చేసుకున్న స్టఫింగ్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూరు కూడా అంచులు ఊడిపోకుండా ఇలా వాటర్తో తడి చేసుకోవాలి. ఇప్పుడు లోపల గాలేమీ లేకుండా చుట్టూరు కూడా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ని తీసుకుని ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర కజ్జికాయలు చేసుకునే మౌల్డ్ ఉంటే దాంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకునే కజ్జికాయలు గాలికి ఆరిపోకుండా పైన మూత కవర్ చేసి ఉంచాలండి. తీసుకున్న 1 కప్పు మైదా పిండికి ఇక్కడ స్టఫింగ్ కరెక్ట్గా సరిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చివరి దాని మీదకి ఇలా స్టఫింగ్ పెడుతున్నాను. ఈ విధంగా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి ఆరిపోకుండా పైన కవర్ చేసి ఉంచండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ ఏ విధంగా మరగాలన్నది ఇలా చిన్న పిండి ముద్ద వేసి చూడండి. ఇది ఇలా స్లోగా పైకి తేలింది అంటే ఆయిల్ టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కజ్జికాయలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కజ్జికాయని లో టు మీడియం హీట్లోనే వేపించుకోవాలి.
ఏమాత్రం హై స్పీడ్ పెట్టేసినా కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతుంది. ఈ కజ్జికాయలు బాగా వేగినాయని మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ వస్తున్న ఈ బబుల్స్ పూర్తిగా రావడం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ బబుల్స్ రావడం పూర్తిగా ఆగిపోతాయో అప్పుడు ఇవి బాగా వేగినట్టు. టైం ప్రకారం చెప్పాలంటే 6 నుంచి 7 నిమిషాల వరకు టైం పడుతుందండి ఇవి వేగడానికి. చూస్తున్నారు కదా, ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని పక్కన వేసుకునే పేపర్లో కూడా విడివిడిగా వేసుకోవాలి. ఒకదాని ఆవరి ఇంకో దానికి అంటుకుని ఇవి మెత్తపడే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా విడివిడిగా ఆరబెట్టుకోవాలి వీటిని. అంతేనండి, మొత్తం టిప్స్ అన్నీ కూడా మీకు షేర్ చేశాను. మరి ఈ పండగకి ఈ కజ్జికాయల రెసిపీని ట్రై చేస్తారు కదా. నేను ఇక్కడ మీకోసం ఒకటి విరిపి చూపిస్తాను. ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా ఉందో చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.